ముఖ్యంగా ఆర్థికంగా బలహీనమైన, మానసికంగా బలహీనమైన వాళ్ళని ఇంకాస్త మనం అన్యాయం చేసే ప్రయత్నం చేసామంటే వాళ్ళు పైకి ఏం చేయలేకపోవచ్చు. దేవుడు ఇలా చేశాడు అని కళ్ళజోడు తీసి కళ్ళు ఒత్తుకుంటారమ్మా, కానీ ఆ ఉసురు మనకి తగులుతుంది. ఆ ఉసురు మనకి తగులుతుంది. ఎందుకంటే భగవంతుడు బలహీనుల పార్టీ, భగవంతుడు పేదల పార్టీ, ధనవంతుల పార్టీ కాదు. ప్రత్యక్ష ప్రమాణం చెబుతున్న భగవంతుడు పేదల పార్టీ, ధనవంతుల పార్టీ కాదు. కుచేలుణ్ణి ఐశ్వర్యవంతుడిని చేశాడు, కుబేరుడు అప్పు ఇప్పటికీ తీర్చల. దేవుడు ఎవరి పార్టీయో మీరు చూసుకోండి. కుచేలుణ్ణి ఐశ్వర్యవంతుని చేసిన వాడు ఏ భగవంతుడు? ఆయనే వెంకటేశ్వర అవతారం అయితే కుబేరుడు అప్పు ఎప్పటికీ తీర్చాలి. వాడికి 3 కోట్లు నా తీర్చకపోతే నష్టం లేదులే అని చెప్పాడు. రోజు తిరుపతి గుమ్మంలో పడి ఆడవలసింది ఎంత కుబేరుడు, గుడ్డిగా నేసుకుని. అని చెప్పాడు కదా, ఇది 100% నిజం. పేదోడైనా సరే ఆర్థికంగా చాలా వెనుకబడి ఉంటాడు. తర్వాత వాళ్ళ ఇంట్లో ఆర్థికంగా లేక మానసికంగా కూడా చాలా దెబ్బతిని ఉంటారు. అలాంటి వాళ్ళని చూసి మనము ఎలా బిహేవ్ చేస్తామనేది ముఖ్యమాట. ఇంకోటి తెలుసా నీకు, వాళ్ళ మీద ఎలాగైతే నీకు అవగాహన ఉంటుందో అది నీ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. ఇది సత్యం 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 మొత్తుకొని చెప్తున్నారు అందరూ. ఇది 100% నిజం. ఇది వాళ్ళ మీద నీ ప్రేమ కానీ, నీ బాధ్యత కానీ, లేకుంటే నీ మాట తీరు కానీ ఎలాగుంటుందో నీ వంశవృద్ధికి కానీ, నీ యొక్క సంసారిక స్థితికి కానీ, నీ యొక్క ఎదుగుదలకు కానీ కరెక్ట్గా నిర్ణయం చేసేది కూడా అదే. భగవంతుడు కాచుకొని కూర్చుంటాడు ఎవడు ఎక్కడ తప్పు చేస్తాడా అని. అది మీరు చేయొద్దండి, మీరు కావద్దండి. చాలామంది దెబ్బతిన్నారు. ఫస్ట్ ఏలం చేయొద్దండి. అన్నం పెట్టే ఇండ్లన్నా చూపించండి. సాధ్యమైతే మీరన్నా హెల్ప్ చేయండి. అంతేగాని మేము ఎట్లుండాము ఇట్లున్నాము అనేది మాత్రం పోద్దండి. మీరు ఎట్లుండేది ఎప్పుడు ఏమైంది మీకే తెలియదు. ఎందుకంటే పైన వాడికి బాగా తెలుసు. మీరే ఎదుటివాని మీద నీ యొక్క భావనే నీ భవిష్యత్తు నిర్ణయించేది కూడా అదే భావనే.